గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటిస్, హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి? డయాబెటిస్ వచ్చిన వారిలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? వీటికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, చాలా వరకు చూసుకుంటే డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో ఒక్కళ్ళు అన్నట్టుగానే చూస్తూ ఉన్నాం. చాలా కామన్ డిసీజ్ లాగా మారింది. అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి? సో బిఫోర్ టాకింగ్ అబౌట్ డయాబెటీస్, అసలు డయాబెటీస్ రావటానికంటే ముందర ఏ ఆర్గన్స్ మనకి డైజెషన్కి యూజ్ అవుతాయి, దేనివల్ల మనకి ఏది ఉపయోగం అనేది మాట్లాడుకుందాము. మనం తినిన దగ్గర నుంచి మన ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వటానికి మౌత్ దగ్గర నుంచి కింద ఏనస్ వరకు మొత్తం ప్రతి ఒక్క ఆర్గన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇందులో ఒక ఆర్గన్ వచ్చేసి ప్యాంక్రియాస్. దీనివల్ల ఏమవుతుందంటే అందులోంచి ఒక గ్రంథి అంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఆ గ్రంథి. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం తిన్న ఫుడ్ వెంటనే గ్లూకోజ్ కిందకి మారుతుంది. ఆ గ్లూకోజ్ని కట్ డౌన్ చేయడానికి, అంటే ఈ గ్లూకోజ్ అనేది ఒక షుగర్ అన్నమాట. ఈ షుగర్ని బాడీలో ఎక్కువగా లేకుండా కట్ డౌన్ చేయడానికి ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ యూజ్ అవుతుందన్నమాట. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రతిసారి రిలీజ్ అవుతూ ఉంటుంది వెన్ ఎవర్ వి ఈట్ ఫుడ్. అదే మనము ఎక్కువగా గ్లూకోజ్ ఉండే ఫుడ్ కానీ కన్జంప్షన్ చేసుకున్నట్లయితే ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాడీలో ఎక్కువ అయిపోయి ఈ ఇన్సులిన్ సరిపోక మనకి డయాబెటీస్ అనే డిసీజ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ డయాబెటీస్ అనేది మనకి చాలా రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి టైప్ 1 డయాబెటీస్, సెకండ్ వన్ టైప్ 2, దెన్ జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్. సో ఇవన్నీ మనకి టైప్స్ అన్నమాట. సో ఈ డయాబెటీస్లో ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రీ డయాబెటీస్. ప్రీ డయాబెటీస్ అంటే మనకి డయాబెటీస్ రాకంటే ముందర మనకి బాడీలో కొన్ని సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ సిమ్టమ్స్ వల్ల ఏంటంటే మన బాడీ మనకి ఏం తెలియజేస్తుందంటే మీ బాడీ తర్వాత డయాబెటీస్ కిందకి ల్యాండ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఎక్కువగా యూరిన్ పాస్ చేయటము, ఎక్కువగా ఆకలేయటము. సో ఇవన్నీ. ఇది కాకుండా కొంతమందికి సిమ్టమ్స్ ఏం లేకుండా కూడా వాళ్ళకి ప్రీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ అనేది మనం చేయించుకున్నట్లయితే ఒకవేళ అది 6 ఆర్ 5.5 కంటే కొద్దిగా ఎక్కువ అండ్ 6కి లోపల ఉన్నట్లయితే దీన్ని మనము ప్రీ డయాబెటీస్ కిందకి తీసుకుంటాం అన్నమాట. సో ప్రీ డయాబెటీస్ అంటే ఇంకా కొన్ని ఇయర్స్ దీన్ని కేర్ చేసుకోకుండా ఉంటే కనుక డయాబెటీస్ కిందకి ల్యాండ్ అవుతారు. దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాము. సెకండ్ వన్ వచ్చేసి మనకి టైప్ 1 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఈ డయాబెటీస్లో మనము దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. అంటే టోటల్గా మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఏదైతే ఉందో అందులో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఈ బాడీలో మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి మనం బయట నుంచి ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ని ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటాం అన్నమాట. అదే మనం తీసుకోలేకపోతే ఈ టైప్ 1 డయాబెటీస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చి తర్వాత స్ట్రోక్ వచ్చి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీనిలో సిమ్టమ్స్ మనం ఈ టైప్ 1 డయాబెటీస్ చిన్నప్పటి నుంచే చూసే ఛాన్సెస్ ఉంటాయి. పెద్దవాళ్ళల్లోనే ఇది వస్తుందనేది లేదనమాట. చిన్నపిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువలీ చిన్నప్పుడే ఇది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దెన్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు మనము ప్రతి ఒక్క ఫ్యామిలీలో చూసేది టైప్ 2 డయాబెటీస్ అనమాట. ఇది దేని వల్ల వస్తుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల, సరిగ్గా మనము ఎక్సర్సైజ్ కానీ ఇటువంటివి ఏం ఫాలో అవ్వకుండా ఉండటం, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే చేంజెస్ని టైప్ 2 డయాబెటీస్ కిందకి కన్సిడర్ చేస్తాము. ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అనమాట. అంటే దీనికి ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ఎంత లెవెల్స్ ఆఫ్ షుగర్స్ అనేది మన బాడీలో ఉన్నాయనేది చూసుకొని మెడిసిన్స్ వాడితే కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది థర్డ్ వన్. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో కొన్నిసార్లు ఉమెన్కి డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ పీరియడ్లో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. దీనికి వరి అవ్వాల్సిన పని లేదు. ఆఫ్టర్ డెలివరీ ఈ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతాయి. ఒకవేళ అవ్వకపోతే
దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. డాక్టర్, అయితే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు కూడా ప్రతి ఇంట్లో ఒకళ్ళు అన్నట్టుగా ఒకరికి ఉంటూ ఉంటుంది. అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి? అసలు ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఎందుకు అనంటే ఈ నౌ డేస్ యంగ్ ఏజ్ లో కూడా ఇంతకు ముందు అనంటే 40+ లేదంటే 50లో అలా చూసేవాళ్ళము. బట్ ఇప్పుడు 30+ నుంచి కూడా వస్తున్నాయి. చిన్న పిల్లల్లో అంటారా అది మామూలుగా వచ్చేది. బట్ 30+ ఏజ్ నుంచి అటాక్ అయ్యే డయాబెటీస్ కి రీజన్ ఏంటి అండ్ ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? సో కాజెస్ మనం చూసుకున్నట్లయితే కాజెస్ ఫస్ట్ హెరిడిటరీ కాజ్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కి 45-50 ఏజ్ కి వచ్చి ఉంటుంది. అదే ఈ జనరేషన్ లో బికాస్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ కానీ మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఇప్పుడు ప్రతిదీ కూర్చుని చేసే జాబ్ అండ్ తినేది కూడా ప్రతిదీ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి డయాబెటీస్ తొందరగా 30 ఏజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ హెరిడిటరీ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒబెసిటీ అన్నమాట. వాళ్ళకి మనకి బిఎంఐ అనేది ఒకటి ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్. సో అది వాళ్ళకి ఎక్కువగా చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్లయితే దెన్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని కండిషన్స్ లైక్ పీసీఓడి కానీ పీసీఓస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే ఫర్దర్గా డయాబెటీస్కి ల్యాండ్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఒకటే కాకుండా ఒకవేళ కానీ వాళ్ళు సీడెంటరీ లైఫ్ స్టైల్ కానీ ఫాలో అయినట్లయితే వితౌట్ ఎనీ ఎక్సర్సైజెస్ వాటి వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేసిక్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెరిడిటరీ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒబెసిటీ అన్నమాట. ఈ రెండు కాజెస్. సో ఇవి ఎవరిలో ఎక్కువగా వస్తాయి అనేది చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు ఏజ్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇన్ 18 years ఆఫ్ కిడ్స్ వీఆర్ సీయింగ్ టైప్ 2 డయాబెటీస్ అనమాట. సో దేని వల్ల వస్తుంది అని అంటే సేమ్ యాజ్ ఐ సెడ్, మనము ఏదైతే ఫుడ్ అడల్టరేషన్ జరిగిందో దానివల్ల అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డయాబెటీస్. సో ఇట్లాంటివన్నీ యాడ్ ఆన్ అయ్యి దాంతో పాటు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే తొందరగా ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫీమేల్సా మేల్సా అని చూసుకున్నట్లయితే అట్లా ఏముండదు, ఎవరికన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ డాక్టర్, అయితే నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా ఏంటంటే ఇంతకు ముందు అని అనేటట్టయితే ఎక్కువ మెయిల్స్ లో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఫీమేల్ మేల్ తేడా లేకుండా ఇద్దరిలో కూడా ఈక్వల్ గా డయాబెటీస్ ఉంటుంది. ఎందుకు? రీజన్ ఏంటి అసలు? సో మెయిన్గా ఈ డయాబెటీస్ మేల్లో కాదు ఫీమేల్లో కాదు, అసలు ఎందుకు ఈ డయాబెటీస్ ఇంత ఎక్కువగా ప్రతి ఒక్కరిలో వస్తుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫుడ్ ఏదైతే ఒక దగ్గరికి వెళ్ళామండి, అక్కడ మనం ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నామో ప్రతిదీ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో ఆ కార్బోహైడ్రేట్స్ అంత ఎక్కువగా కన్జంప్షన్ అవ్వటం వల్ల వన్స్ ఆ ఇంటేక్ అయిన తర్వాత అది బాడీలోకి వెళ్ళంగానే గ్లూకోజ్ కిందకి కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ అంటే డైరెక్ట్ షుగర్స్ అన్నమాట. బాడీలో షుగర్ లెవెల్స్ నార్మల్ రేంజ్లో ఉన్నది ఒకటేసారి స్పైకప్ అవుతుంది. సో అది అంత లెవెల్లో స్పైకప్ అయిన తర్వాత మన బాడీలో అంత ఇన్సులిన్ అనేది దాన్ని ప్రొడ్యూస్ చేయాలి, దీన్ని కట్ డౌన్ చేయడానికి. ఇన్సులిన్ అదే పనిగా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది కొన్ని ఇయర్స్ వరకు. అది అంత ప్రొడ్యూస్ చేసినా కూడా ఈ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. సో దాన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైంకి ఏంటంటే షుగర్ అనేది బాడీలో ఎక్కువ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇది కూడా మనం గ్రహించలేకపోతే ఆ తర్వాత మనకి ఈ లెవెల్స్ అనేవి ఎక్కువైపోయి డయాబెటీస్ వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ, మనం ఏదైతే ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నామో అక్కడ నుంచి కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, మెయిన్గా టైప్ 2 డయాబెటీస్లో. ఎందుకంటే ఫర్ డయాబెటీస్ మెయిన్గా మనకి ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ డయాబెటీస్ అనేది ఆ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్కి వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉండాలి. అది లేకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది ఆన్ ఎ డైలీ బేసిస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ కావాలి. కానీ ప్రతి ఒక్క మీల్కి మనము 100-150 ఒక్కొక్క మీల్కి అంతనే తీసుకుంటుంటే ఆ లెవెల్స్ స్పైకప్ అయితే ఇన్సులిన్ కూడా అంతే ప్రొడ్యూస్ అవ్వాలి, కానీ అది అవ్వదు. దానివల్ల డయాబెటీస్ వస్తుంది అనమాట. ఎస్ డాక్టర్, ఇప్పటి వరకు మనం టైప్ 2 గురించి చెప్పారు. అయితే టైప్ 1 చిన్న పిల్లలు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఉంటుంది అని అన్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అన్నట్టుగాను ఎక్సర్సైజ్ కానీ టెన్షన్ కానీ లేదంటే ఎక్కువ కార్బ్ తీసుకోవడం వల్ల కానీ ఇవి రకరకాలుగా చెప్పారు కదా. అయితే టైప్ 1 కి రీజన్ ఏంటి పిల్లల్లో రావడానికి? ఎస్, టైప్ 1 అనేది
అది మనకి బై బర్త్ అది వస్తుంది అనమాట. దేనివల్ల అంటే అసలు ప్యాంక్రియాస్లో ఆ ఇన్సులిన్ అనే ఇది ప్రొడక్షనే అవ్వదు. సో అది బై బర్త్ ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కంజనైటల్ డిజార్డర్ అంటారు దీన్ని. బై బర్తే ఈ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇది ఒకదాని వల్ల వచ్చే కాజ్ అయితే కాదు. సో దీన్ని బై బర్త్ నుంచి వస్తుంది కాబట్టి కంజనైటల్ డిసీజ్ అంటాము. దీన్ని టైప్ 1 డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాము. ఇందులో డైరెక్ట్గా వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా స్పైక్ అప్ అయి ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి వాళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన పని పడుతుంది అనమాట. సో ఒకవేళ వాళ్ళు బయట నుంచి తీసుకోలేకపోతే వాళ్ళకి ఈ బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఈవెన్ ఐసైట్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, లాస్ట్కి స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్, అయితే చాలా మంది ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ కానీ లేదంటే టైప్ 2 స్టేజ్ కానీ తెలిసినాక ఏంటంటే మళ్ళీ మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ మొత్తం లైఫ్ లాంగ్ మెడిసిన్ స్టార్ట్ చేయాలి అనేసి ఫుడ్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కానీ లేదంటే వన్స్ కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ మెడిసిన్ ఇచ్చినా కానీ వాడకుండా అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యా, సో దీని గురించి వెరీ గుడ్ అండి. ఇదేంటంటే చాలా మందిలో మనము ఆ లెవెల్స్ అనేవి హైలో ఉన్నా కూడా జస్ట్ నేను డైట్తో కంట్రోల్ చేసుకుంటా అని చెప్పి అంటారు, చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ లెవెల్స్ ఎంతవరకు ఉంటే మీకు డైట్ వల్ల కంట్రోల్ అవుతుంది అని అంటే మనకి యూజువల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 100 రేంజ్లో లోపల వరకు ఉండాలి. ఇది అంత లేదు అని అంటే మీరు అట్లీస్ట్ 110, 120 ఉంటే ఫుడ్ తోటి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు అంతా కాకుండా 180 ఉన్నప్పుడు కూడా మీరు ఫుడ్ తోటి కంట్రోల్ చేసుకుంటాను అని అంటే దట్ ఈస్ ఫూలిష్నెస్. సో అక్కడ మనకి మెడిసిన్స్ ఎంత ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది మనకి కిడ్నీకి కానీ మన బాడీలో ఏదైనా ఆర్గన్కి ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి అట్లీస్ట్ 20 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉంది అంటే 120 ఆర్ దానికంటే హై ఉంది అంటే మెడిసిన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫుడ్ ఒకటే కాదు, ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ దాంతో పాటు మెడిసిన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్సులిన్ ఏదైతే ప్రొడక్షన్ అవ్వాలో కరెక్ట్గా దాన్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ మీరు డైట్ ఫాలో అయితే గనక ఇది తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్, జెస్టేషనల్ డయాబెటీస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది అని అన్నారు. అయితే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంటుందా? అండ్ బేబీకి ఇది వచ్చే అవకాశం ఉంటుందా? 90% ఆఫ్ ఫీమేల్స్లో తగ్గిపోతుంది. సో బేబీకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఫ్యూచర్లో వాళ్ళకి ఒకవేళ హిస్టరీలో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఈ ప్రాబ్లం ఉంటే గనక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్లయితే దే వోంట్ బి హ్యావింగ్ డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అనేది హెరిడిటరీ నుంచి వచ్చినా కూడా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు విత్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎవ్రీడే అట్లీస్ట్ మనం 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ మనం తీసుకునే ఫుడ్లో కరెక్షన్స్ చేసుకున్నట్లయితే డయాబెటీస్ రాదు. సో హెరిడిటరీ ఉంది నాకు వచ్చేస్తుంది అనే ప్రీ అజంప్షన్ పెట్టుకోకుండా వాళ్ళ బాడీ మీద వర్క్ కానీ చేసినట్లయితే ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ లేవు. అయితే డాక్టర్, ఇందాక మీరు అన్నారు డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పీసీఓడి ఇది కూడా చూపిస్తూ ఉంటుంది కొన్ని కండిషన్స్లో అని అన్నారు. అయితే ఇదే డయాబెటిక్ ప్రాబ్లమ్ ఇన్ఫర్టిలిటీకి కూడా ఇంపాక్ట్ అవుతుంది అంటారా? ఎస్, ఇప్పుడు షుగర్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఓవరీ ప్రొడక్షన్ అంత క్వాలిటీగా అవ్వదన్నమాట. ఎగ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు. దానివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. అది ఒకటే కాకుండా పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఇది మనకి బాడీలో చాలా ఇయర్స్ నుంచి ఉంది, దీన్ని కరెక్ట్ చేసుకోలేము అని అంటే యూజువల్గా దీనివల్ల ఏంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతుంది అనమాట. ఈ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీనిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం ఉంటుంది అనమాట. వాళ్ళు అది తీసుకోవాలని అనుకోరు, బట్ దెన్ బికాస్ ఆఫ్ ది హార్మోన్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ దర్ బాడీ అది అలా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మెయిన్లీ వాళ్ళకి షుగర్స్ అండ్ కార్బ్సే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఈ పేషెంట్స్. సో వీటి వల్ల వెయిట్ అనేది రిడక్షన్ అవ్వదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు ఎంత చేసినా కూడా ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా వితౌట్ మెడికేషన్ వెయిట్ రిడక్షన్ ఉండదు. సో ఇది కంట్రోల్ చేసుకుంటూ ఎవ్రీడే ఎక్సర్సైజెస్ చేసుకుంటూ దెన్
ఈ టైప్ 2 డయాబెటీస్కి ల్యాండ్ అప్ అవ్వకుండా ఉండటం అనేది చూసుకోవచ్చు. లేదు అలా కాకుండా మనం ఈ పీసీఓడిని ఇన్ని ఇయర్స్ నుంచి బాడీలో ఉంది, దీనికి మెడిసిన్ వాడట్లేదు, పిల్లలు పుట్టేశారు నాకేం కాదు ఇంకెందుకు నాకు అని చెప్పేసి ఉన్నారనుకోండి, దానివల్ల ఫర్దర్గా డయాబెటీస్ వస్తుంది అనమాట. సో అలా కాకుండా ఉంది మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే ఇది వచ్చే ఛాన్సెస్ లేదు. అదేవిధంగా డయాబెటీస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా మెడిసిన్ తీసుకుంటూ ఉన్నా కానీ ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి, కంట్రోల్ అవ్వకపోవడం కానీ, తగ్గడం కానీ, లేదంటే ఎక్కువ అవ్వడం, ఇలా రకరకాలుగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది ఇలాగా? సో యూజువలీ హెరిడిటరీ ఉన్న కేసెస్లో అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది మెయిన్గా చూస్తాము. ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ ఈవెన్ ఆఫ్టర్ ఫాలోయింగ్ ప్రాపర్ డైట్, ప్రాపర్ రెజిమెన్ ఇది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీకి ఏంటంటే ఆ ఇన్సులిన్ ఏదైతే ప్రొడక్షన్ అవ్వాలో అది చాలా ఎక్కువగా ప్రొడక్షన్ అయిపోయి ఇంకా అవ్వటానికి వీలు లేకుండా పోతుంది. ఆర్గన్ అనేది అంత డిస్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అంత లెవెల్ ఆఫ్ షుగర్ వాళ్ళ బాడీలో ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లోనే వాళ్ళు కేర్ తీసుకోకుండా ఉంటే గనక అన్కంట్రోల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అలా కాకుండా స్టార్టింగ్ స్టేజెస్లోనే మెడిసిన్ వాడుతూ ఒకవేళ కంట్రోల్ అవ్వకపోతే కొన్ని రెజిమెన్స్ ఫాలో అయితే ఈజీగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఫర్దర్గా మనము అన్కంట్రోల్గా వెళ్ళిపోయిన తర్వాత నాకు కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆల్రెడీ ఆ షుగర్స్ వల్ల ఆర్గన్ అనేది ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆపేస్తుంది అనమాట. దానివల్ల మనము బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ విల్ బికమ్ అగైన్ ఇన్సులిన్ డిపెండెంట్ అప్పుడు. డాక్టర్, అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, చాలా మందికి ఏదైనా ఊండ్ అయింది అంటే, డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏదైనా ఊండ్ అయింది అని అంటే అది తగ్గదు. ఎందుకు తగ్గదు? అలా ఇంకా పెరుగుతూ ఉంటుంది, అసలు దాని గురించి చాలా ఇబ్బంది పడుతుండే, అలాగా కాలు తీసేసిన కానీ లేదంటే చేతి అలాంటి పరిస్థితుల దాకా కూడా వెళ్తూ ఉంటారు. ఎస్, సో డయాబెటిక్ ఫుట్ అంటాము. యూజువల్గా కాలికి బ్లడ్ ఫ్లో అనేది తక్కువ అవుతుంది డయాబెటీస్ ఉండటం వల్ల. బ్లడ్ ఫ్లో ఉన్నా కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఒక చిన్న ఊండ్ అయినా కూడా బ్యాక్టీరియాని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల. సో అది ఈజీగా ఆ షుగర్ లెవెల్స్ అంత ఎక్కువగా ఉండటం వల్ల హీల్ అవ్వటం కష్టం. ఈజీగా బ్యాక్టీరియాస్ అట్రాక్ట్ చేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయి ఎంత వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడినా కూడా అది తగ్గదు. బికాస్ షుగర్స్ అనేది వాళ్ళ బాడీలో హై ఉంటుంది. వన్స్ వాళ్ళ షుగర్స్ కంట్రోల్ చేసుకుంటేనే ఆ వూండ్ అనేది హీలింగ్ ఉంటుంది అనమాట. అదర్వైజ్ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి గ్యాంగ్రీన్. అంటే అక్కడ మొత్తం ఉన్న సెల్స్ అన్నీ డెడ్ అయిపోయి ఆ కాల్కి బ్లడ్ సప్లై లేకుండా పోయి దాన్ని మళ్ళీ కట్ చేయాల్సి ఉంటుంది. అంత ప్రాసెస్ వరకు ఉంటుంది. సో బికాస్ ఆఫ్ విచ్ మనము ఈ కేసెస్ చూస్తాము. ఇది ఎలా తగ్గించుకోవాలి అని అంటే, డయాబెటీస్ ఉన్నప్పుడు ఏదన్నా వూండ్ కానీ ఏదన్నా కట్ కానీ ఉన్నప్పుడు ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం అనేది చూసుకోవాలి. అదర్వైజ్ మనకేంటంటే ఆ వూండ్ హీలింగ్ తొందరగా అవ్వదు అండ్ బ్యాక్టీరియాస్ని ఎక్కువ అట్రాక్ట్ చేసి అది కట్ చేయాల్సిన స్టేజ్ వరకు వెళ్తుంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. శ్వేత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ నమస్తే మేడం. చెప్పండి మేడం, నాకు ప్రెగ్నెన్సీ వస్తలేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు పీసీఓడి ప్రాబ్లం వస్తుంది మేడం. ఓకే ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు ఇది? మీకు పీసీఓడి ఎన్ని ఇయర్స్ నుంచి ఉందమ్మా? మేడం 12 ఇయర్స్ ఉంది మేడం. మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ నుంచి ఉంది. సో పీసీఓడి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పీసీఓడి వచ్చే ఛాన్సెస్ లేదు. మీకు ఆల్రెడీ పీసీఓడి ఉన్న తర్వాత ప్రెగ్నెన్సీ అయితే కొన్నిసార్లు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్. మేడం 3 అబార్షన్స్ అయినాయి మేడం. అలా చేయించుకుంటాడు అబార్షన్ అయింది. అదే అందులోనే పీసీఓడి అని చెప్పారు అప్పుడు. యా, ఎందుకు అనంటే పీసీఓడి వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండి అబార్షన్స్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే దీన్ని కరెక్ట్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న ఆ అల్ట్రాసౌండ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒకసారి తీసుకొస్తే మీకు ఎట్ సైడ్ పీసీఓడి ఉందా అంటే రైట్ ఓవరీ దగ్గర లేదంటే లెఫ్ట్ ఓవరీ దగ్గర ఉందా, ఎన్ని రోజులు పడుతుంది అనేది చెప్పి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇస్తామమ్మా. సో ఈ ట్రీట్మెంట్ కోర్స్ వాడుతున్నప్పుడు మీకు పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యి
మీకు ఏంటంటే ఎవ్రీ మంత్ కరెక్ట్గా 28 డేస్కి పీరియడ్స్ రావడం జరుగుతుంది అండ్ దాంతో పాటు మీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ పీసీఓడి కరెక్షన్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలి అండ్ ఎన్ని రోజులు వాడాలి అనే దానికి మీరు ఒకసారి డైరెక్ట్గా క్లినిక్ వస్తే గనక ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆల్సో దీంతో పాటు మీరు ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వన్స్ కన్సల్ట్ ద క్లినిక్ అమ్మా. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అమ్మా. నమస్తే అండి. నాకు మొన్ననే ఎందుకో వెయిట్ తగ్గుతున్నాయని టెస్ట్ చేస్తే షుగర్ వచ్చిందని తెలిసింది. ఓకే, మరి దాంతో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, మరి ఏం చేయాలి, దాని గురించి ఏంది? షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయండి? 15 రోజులు గోళీలు వేసుకుంటున్నాను. దాంతో ఎలాంటి ఎఫెక్ట్ లేదు, ఏం లేదు. తర్వాత ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాను. తర్వాత షుగర్ కూడా కంట్రోల్ అయింది. ఓకే సో షుగర్ కంట్రోల్ ఉందంటున్నారు. మీరు అన్ని డైట్ ఇంకా రెజిమెన్ అంతా ఫాలో అవుతున్నారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలానే మీరు కంటిన్యూస్గా మీరు లైఫ్ లాంగ్ కానీ ఇట్లాంటిదే ఫాలో అయితే కనుక మళ్ళీ షుగర్ స్పైకప్ అవ్వకుండా ఉంటుంది. సో లెవెల్స్ అనేవి ఎంత ఉన్నాయి అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్లక్చువేట్ అవుతాయో మెడిసిన్స్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మెడిసిన్స్ వాడుతూ మీరు ఏదైతే రెజిమెన్ ఫాలో అవుతున్నారో అది ఫాలో అయితే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం మాది షుగర్ 200 దాకా ఉంటుంది మేడం. ఓకే, ఫాస్టింగ్ అండి పోస్ట్ లంచ్ అండి? మేడం 120 ఫాస్టింగ్, 200 తిన్నాను మేడం. ఓకే, ఈ యూరిన్ మెయిన్ మేడం, అది డబుల్ ప్లస్ ఉంటుంది మేడం. అది అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి యూరిన్ లో ఉంటుంది కదా మేడం, బ్లడ్ షుగర్, అది షుగర్ యూరిన్ షుగర్, యూరిన్ లో షుగర్ ఎక్కువ ఉంది. ఓకే, డబుల్ ప్లస్ అంటే ఎట్లా మేడం అది? సో మీకు బాడీలో షుగర్ ఎక్కువ ఉంది అంటే యూరిన్ లో కూడా షుగర్ ఉంటుంది. అది అందరికీ ఉండే ఛాన్సెస్ లేదు, కానీ కొంతమందిలో అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో యూరిన్ లో షుగర్ కూడా కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ ఉన్నాయండి, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా బాగా వర్క్ అవుతుంది. కానీ మీకు షుగర్ ఎన్ని రోజుల నుంచి ఉంది? ఫైన్, షుగర్ ఎన్ని రోజుల నుంచి ఉన్నా కూడా వన్స్ మీరు ఒకసారి క్లినిక్కి వచ్చి మీ లెవెల్స్ అనేవి చూపించి, ఇది ఒకటే కాదు దీనికి ముందర ఎంత ఉంది అనేది కూడా చూపించి, దాన్ని బట్టి మీకు ఎన్ని రోజులు కోర్స్ వాడితే ఎంత తొందరగా తగ్గుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వన్స్ కన్సల్ట్ ద క్లినిక్ సార్. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సతీష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 110, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 130 అబోవ్ అండ్ బిలో 180 లాగా ఉంది మ్యామ్. అంటే HbA1 అయితే టెస్ట్ రెగ్యులర్ గా చేయించుకుంటాను. అప్పుడు ఒకసారి 5.7 అండ్ ఒకసారి 6.3 అలా ఉంటుంది మేడం. ఓకే, సో 5.7 అనేది ప్రీ డయాబెటిక్ కిందకు వస్తుంది. బట్ దెన్ నాట్ టు వరీ. ఇప్పుడు 5.7 కానీ 5.5 నుంచి 6 వరకు లోపల ఉన్నట్లయితే నాట్ డయాబెటిక్ కండిషన్ అండి, కాకపోతే ప్రీ డయాబెటిస్ కిందకు వస్తుంది. సో దీన్ని మనము ఫుడ్ తోటి కానీ డైట్ అండ్ రెజిమెన్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకుంటూ. అండ్ లేదు 6 కంటే అబవ్ ఉంది అంటే మెడిసిన్స్ వాడడం కంపల్సరీ. సో అలా 6 అబవ్ మీకు అట్లీస్ట్ 2 టైమ్స్ వచ్చింది అంటే కంపల్సరీగా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సో దానికి మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. యూ కెన్ కన్సల్ట్ ద క్లినిక్ అండ్ విల్ ప్రొవైడ్ యూ అ గుడ్ మెడికేషన్ సార్. డాక్టర్, చిన్న పిల్లల్లో డయాబెటిక్ ప్రాబ్లం అని అంటే కొంచెం పిల్లలకి ఇబ్బంది, ఎందుకనంటే చిన్న ఏజ్ నుంచి కూడా స్వీట్స్ తినడం కానీ వాళ్ళు ఎక్కువ చాక్లెట్స్ ఇట్లాంటి ఇష్టపడుతూ ఉంటారు. ఈ విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళంటే కొన్నిసార్లు విసుక్కుంటూ ఉంటారు, తినకూడదని ఎన్నిసార్లు చెప్పాను వినాలి కదా ఇట్లాంటి అంటూ ఉంటారు. బట్ పిల్లలు చాక్లెట్స్ తినాలి అని ఉంటూ ఉంటుంది కదా, వీళ్ళ పట్ల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా ఉండాలి వాళ్ళ బిహేవియర్? సో ఇట్ ఈస్ టూ టఫ్ అండి, ఎందుకంటే పిల్లల్లో షుగర్ ఉంది అని అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ ఫర్ దెమ్ టు కంట్రోల్. మెయిన్గా ఏంటంటే షుగర్సే ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి పిల్లల్ని. సో ఇది ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటే నియర్ బై షుగర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయకుండా ఉండటం. ఈవెన్ దో వాళ్ళకి అలా చేయకుండా ఉన్నా కూడా అది వాళ్ళు బయట ఎక్కడన్నా తినటము ఇలా జరుగుతుంది. సో ఇటువంటి కేసెస్లో ఏంటి అంటే ఆ డయాబెటీస్ కొంచెం హైగానే ఉంటుంది, దానికి హై డోసేజ్ ఆఫ్ ఇన్సులిన్ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా వాళ్ళకి
ఎడ్యుకేట్ చేయడం కానీ ట్రైన్ చేయడం కానీ అండ్ వాళ్ళ కండిషన్ ఇలా ఉంది దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కొద్దిగా చిన్నప్పటి నుంచి జాగ్రత్తలు చెప్తే గనక వాళ్ళు ఫర్దర్గా ఇంకా వేరే కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏం లేదు, మా వారికి టెస్ట్ చేపించాము. టెస్ట్ చేపిస్తే నార్మల్ గా ఉంటుంది, అంటే మార్నింగ్ ఫాస్టింగ్, బిఫోర్ ఫాస్టింగ్, మళ్ళీ తర్వాత తిన్నాక కూడా నార్మలే ఉంటుంది. కానీ 3 months టెస్ట్ చేపిస్తే మాత్రం 6.7 వస్తుంది మేడం. దట్ ఈస్ అండ్ డయాబెటీస్ కిందకే ఉందమ్మా. అంటే ఒకవేళ మీరు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేసిన ఒక 2 days ముందు కానీ 2 days నుంచి కానీ ఒకవేళ డైట్ కంట్రోల్లో ఉండి అంతా కంట్రోల్లో ఉన్నట్లయితే లెవెల్స్ నార్మల్గా వస్తాయి. కానీ 3 months యావరేజ్ తీసుకుంటే కనుక 6.6 కంటే అబవ్ ఉంది అంటే డయాబెటీస్ కిందకే వస్తుంది. సో దీన్ని మనము డయాబెటీస్ కిందకే కన్సిడర్ చేస్తాము. సో దీనికి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ఇది ఎప్పటి నుంచి ఉంది అనేది కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. డాక్టర్, ఈ డయాబెటిక్ ప్రాబ్లం ఎంత కామన్ గా చూస్తూ ఉంటామో ఇంకో ప్రాబ్లం హైపర్ టెన్షన్, ఇది కూడా అంతే కామన్ గా చూస్తూ ఉంటారు కదా. దీనికి రీజన్ ఏంటి? ఎందుకంటే మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు, దీనికి రీజన్ ఏంటి? అండ్ హైపర్ టెన్షన్ వచ్చింది అంటే ఎలాంటి సిమ్టమ్స్ బయటకు వస్తాయి? సో మెయిన్ గా హైపర్ టెన్షన్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే రక్త కణాలు ఉంటాయో అవి ఎంత వెడల్పుగా ఉండాలో అంత వెడల్పుగా ఉండకుండా అవి నారో డౌన్ అవుతాయి అంట. సో తక్కువగా అంటే నార్మల్గా ఇంత సైజ్ ఉండాల్సిన ఆర్టరీ లెవెల్స్ అవి కొంచెం ఇది అవుతుంది అనమాట. దానివల్ల హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి తొందరగానే తగ్గుతాయి. కాకపోతే చాలా మందిలో 12 to 13 years నుంచి హైపర్ టెన్షన్ ఉంటుంది. దాన్ని నెమ్మదిగా కంట్రోల్ చేసుకోవచ్చు విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్. ఎందుకంటే వి యూజ్ అడ్వాన్స్ ఫార్ములాస్, దానివల్ల మీకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.